అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక 3 ఛానల్స్ మీద కేసులు పెట్టింది. నిజంగా వింతకోలేదా? పాపం వాళ్ళు ఏం చేశారు అని చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారికి అవమానం జరిగిందండి అని చెప్పి ప్రచారం చేశారు వార్త. దానికే కేసులు పెట్టేశారు. చాగంటి కోటేశ్వరరావు గారు ఆ రోజు సామాన్య భక్తుడిలాగా దర్శనానికి వెళ్ళాడు. మరి విఐపి ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి కదా, మరి టీటీడీ ఆయన పట్టించుకోలేదు అనే కోణంలో ఎవరైనా రాస్తారు, విశ్లేషిస్తారు. రెండోది, ఆయన సంబంధించినటువంటి ఏదైతే ప్రోగ్రాం ఉందో అది రద్దు చేశారు. సడన్గా ఎందుకు రద్దు చేశారు? ఇది ఆయన అవమానించడమే కదా, మరి మీరు రద్దు చేస్తున్నప్పుడు ముందే ప్రకటించాలి కదా అని చెప్పి వాళ్ళు వేశారు. దీనికే కేసులు. తిరుమల తిరుపతి పవిత్రత దెబ్బతీశారంట వీళ్ళు. వాహ్ వాహ్. పెట్టింది టీటీడీ చైర్మన్గా TV5 నాయుడు వచ్చినప్పుడే టీటీడీ ప్రతిష్టనే దిగదార్చాలనేటటువంటి మీ ప్రయత్నం అర్థమైంది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మొత్తం ఎంటైర్ మీ తెలుగుదేశం, ఎల్లో మీడియా, జనసేన వాళ్ళకి సంబంధించినటువంటి ఎరుపు మీడియా, మీరందరూ తిరుమల పవిత్రతనే దెబ్బతీయాలని ప్రయత్నించారు. తిరుమల వెంకన్న స్వామిని ఏదైతే పలచం చేయాలని ప్రయత్నించారు. మీలాంటి వాళ్ళ మీద కదా కేసులు పెట్టాల్సింది, మిమ్మల్ని కదా తీసుకెళ్లి బొక్కలో వేయాల్సింది. ముందు ఏదైతే మొన్నటికి మొన్న 6 మీ నిర్లక్ష్యం వల్ల 6 భక్తులు చనిపోతే ఇప్పటి వరకు ఒక్కళ్ళ మీద ఎఫ్ఐఆర్ గట్ల. మరి కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సింది ముందు టీటీడీ చైర్మన్, అలానే ఈఓ, అలానే అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి, ఏదైతే ఈఓగా ఉన్న శ్యామలరావు, చైర్మన్గా ఉన్నటువంటి బొలినాయుడు, వీళ్ళని కదా అరెస్ట్ చేయాల్సింది. వీళ్ళని అరెస్ట్ చేయరు. వీళ్ళంతా ఏదో వాళ్ళకి వచ్చిన సోర్స్ ప్రకారం ఏదో న్యూస్ చెప్తే దీనికే తిరుమల అపవిత్రత అయిపోయిందని వాళ్ళ మీద తప్పుడు కేసులు. అంటే ఎందుకు? వాళ్ళు ప్రభుత్వాన్ని రోజు నిలదీస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి టార్గెట్ చేసి వేధించాలి. దానికి టీటీడీని ఇప్పుడు మళ్ళీ రాజకీయంగా లాగారు మీరు. ఇప్పుడు ఇతని మీద ఎప్పుడు కేసు పెడుతున్నారని అడుగుతున్నారు. లడ్లో వాడారు, అందుకే రోజు సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. మరొకసారి, రోజా కొవ్వునే లడ్లో వాడారు, అందుకే రోజు సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. ఎంత బలిసి కొవ్వెక్కి తిరుమల పవిత్రమైనటువంటి లడ్డులో రోజా గారి కొవ్వు కలిపారు, దాన్ని వాడారు అని అంటున్నాడంటే అసలు మనిషి పుట్టక పుట్టినాడైతే ఇట్లాంటి మాటలు మాట్లాడతాడా? అంటే తిరుమలని ఎంత అపవిత్రంగా మాట్లాడుతున్నాడు ఈ కిరాక్ కార్పి అనేటటువంటి వెధవ. మరి వీళ్ళ మీద ఎప్పుడు కేసులు పెడుతున్నారు? వీళ్ళని కదా ముందు అరెస్ట్ చేయాల్సింది. వీళ్ళని అరెస్ట్ చేయరు. ఇట్లా తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నటువంటి ఈ ఎదవల్ని అరెస్ట్ చేయరు. హిందూ మత ఉద్ధారకులారా, ఏమయ్యారు మీరు? ఒక మాజీ మంత్రిని, ఆ మంత్రి కొవ్వు దాంట్లో కలిపారని చెప్పి ఒక మహిళను పట్టుకొని వాళ్ళ కొవ్వు కలిపారని, అది కూడా దేవుడి ప్రసాదంలో కలిపారని, ఇంత నిస్సిగ్గుగా దేవుడిని ఎంత అపవిత్రం చేయాలని ప్రయత్నిస్తుంటే ఈ కిరాక్ ఆర్పి అనే అతని మీద టీటీడీ ఎప్పుడు కేసు పెడుతుంది? పెట్టకపోతే పుట్టగతులు లేకుండా పోతావు బీఆర్ నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఈఓ, డిప్యూటీఓ గారు ఖచ్చితంగా దేవుడు అన్ని గమనిస్తున్నాడు. మీ పాపం పండే రోజు అతి దగ్గరలో ఉంది. ఇట్లాంటి వాళ్ళ మీద మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేయకపోతే, మొన్న 6 మరణానికి కారణమైన వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా పుట్టగతులు లేకుండా పోతారు. మీరు ఆ కొండ మీదే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. దేవుడు అన్ని గమనిస్తానే ఉన్నాడు. ముందు వీళ్ళ మీద కేసులు పెట్టి ఇట్లాంటి మాటలు ఇంకొకటి మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక 3 ఛానల్స్ మీద కేసులు పెట్టింది. నిజంగా వింతకోలేదా? పాపం వాళ్ళు ఏం చేశారు అని చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారికి అవమానం జరిగిందండి అని చెప్పి ప్రచారం చేశారు వార్త. దానికే కేసులు పెట్టేశారు. చాగంటి కోటేశ్వరరావు గారు ఆ రోజు సామాన్య భక్తుడిలాగా దర్శనానికి వెళ్ళాడు. మరి విఐపి ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి కదా, మరి టీటీడీ ఆయన పట్టించుకోలేదు అనే కోణంలో ఎవరైనా రాస్తారు, విశ్లేషిస్తారు. రెండోది, ఆయన సంబంధించినటువంటి ఏదైతే ప్రోగ్రాం ఉందో అది రద్దు చేశారు. సడన్గా ఎందుకు రద్దు చేశారు? ఇది ఆయన అవమానించడమే కదా, మరి మీరు రద్దు చేస్తున్నప్పుడు ముందే ప్రకటించాలి కదా అని చెప్పి వాళ్ళు వేశారు. దీనికే కేసులు. తిరుమల తిరుపతి పవిత్రత దెబ్బతీశారంట వీళ్ళు. వాహ్ వాహ్. పెట్టింది టీటీడీ చైర్మన్గా TV5 నాయుడు వచ్చినప్పుడే టీటీడీ
ప్రతిష్టనే దిగదార్చాలనేటటువంటి మీ ప్రయత్నం అర్థమైంది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మొత్తం ఎంటైర్ మీ తెలుగుదేశం, ఎల్లో మీడియా, ఆ జనసేన వాళ్ళకి సంబంధించినటువంటి ఎరుపు మీడియా, మీరందరూ తిరుమల పవిత్రతనే దెబ్బతీయాలని ప్రయత్నించారు. తిరుమల వెంకన్న స్వామిని ఏదైతే పలచన చేయాలని ప్రయత్నించారు. మీలాంటి వాళ్ళ మీద కదా కేసులు పెట్టాల్సింది, మిమ్మల్ని కదా తీసుకెళ్లి బొక్కలో వేయాల్సింది. ముందు ఏదైతే మొన్నటికి మొన్న 6 మీ నిర్లక్ష్యం వల్ల 6 భక్తులు చనిపోతే ఇప్పటి వరకు ఒక్కళ్ళ మీద ఎఫ్ఐఆర్ గట్ల, మరి కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సింది ముందు టీటీడీ చైర్మన్, అలానే ఈఓ, అలానే అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి, ఏదైతే ఈఓగా ఉన్న శ్యామలరావు, చైర్మన్గా ఉన్నటువంటి బొలినాయుడు, వీళ్ళని కదా అరెస్ట్ చేయాల్సింది. వీళ్ళని అరెస్ట్ చేయరు. వీళ్ళంటా ఏదో వాళ్ళకి వచ్చిన సోర్స్ ప్రకారం ఏదో న్యూస్ చెప్తే దీనికే తిరుమల అపవిత్రత అయిపోయిందని వాళ్ళ మీద తప్పుడు కేసులు. అంటే ఎందుకు? వాళ్ళు ప్రభుత్వాన్ని రోజు నిలదీస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి టార్గెట్ చేసి వేధించాలి. దానికి టీటీడీని ఇప్పుడు మళ్ళీ రాజకీయంగా లాగారు మీరు. ఇప్పుడు ఇతని మీద ఎప్పుడు కేసు పెడుతున్నారని అడుగుతున్నారు. లడ్లో వాడారు, అందుకే రోజు సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. మరొకసారి, రోజా కొవ్వునే లడ్లో వాడారు, అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. ఎంత బలిసి కొవ్వెక్కి తిరుమల పవిత్రమైనటువంటి లడ్డులో రోజా గారి కొవ్వు కలిపారు, దాన్ని వాడారు అని అంటున్నాడంటే అసలు మనిషి పుట్టక పుట్టినాడైతే ఇట్లాంటి మాటలు మాట్లాడతాడా? అంటే తిరుమలని ఎంత అపవిత్రంగా మాట్లాడుతున్నాడు ఈ కిరాక్ కార్పి అనేటటువంటి వెధవ. మరి వీళ్ళ మీద ఎప్పుడు కేసులు పెడుతున్నారు? వీళ్ళని కదా ముందు అరెస్ట్ చేయాల్సింది. వీళ్ళని అరెస్ట్ చేయరు. ఇట్లా తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నటువంటి ఈ ఎదవల్ని అరెస్ట్ చేయరు. హిందూ మత ఉద్ధారకులారా, ఏమయ్యారు మీరు? ఒక మాజీ మంత్రిని, ఆ మంత్రి కొవ్వు దాంట్లో కలిపారని చెప్పి ఒక మహిళను పట్టుకొని వాళ్ళ కొవ్వు కలిపారని, అది కూడా దేవుడి ప్రసాదంలో కలిపారని, ఇంత నిస్సిగ్గుగా దేవుడిని ఎంత అపవిత్రం చేయాలని ప్రయత్నిస్తుంటే ఈ కిరాక్ ఆర్పి అనే అతని మీద టీటీడీ ఎప్పుడు కేసు పెడుతుంది? పెట్టకపోతే పుట్టగతులు లేకుండా పోతావు బీఆర్ నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఈఓ డిప్యూటీఓ గారు ఖచ్చితంగా దేవుడు అన్ని గమనిస్తున్నాడు. మీ పాపం పండే రోజు అతి దగ్గరలో ఉంది. ఇట్లాంటి వాళ్ళ మీద మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేయకపోతే, మొన్న 6 మరణానికి కారణమైన వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా పుట్టగతులు లేకుండా పోతారు. మీరు ఆ కొండ మీదే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. దేవుడు అన్ని గమనిస్తానే ఉన్నాడు. ముందు వీళ్ళ మీద కేసులు పెట్టి ఇట్లాంటి మాటలు ఇంకొకటి మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక 3 ఛానల్స్ మీద కేసులు పెట్టింది. నిజంగా వింతకోలేదా? పాపం వాళ్ళు ఏం చేశారు అని చూస్తే, చాగంటి కోటేశ్వరరావు గారికి అవమానం జరిగిందండి అని చెప్పి ప్రచారం చేశారు వార్త. దానికే కేసులు పెట్టేశారు.